ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహానుభావులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం ఒక ధ్యాన సూక్తి గురించి తెలుసుకుందాం. ఇది పత్రి గారు చెప్పింది. నీవు కాని దాని గురించి ఆలోచించకు, అది నిన్ను కృంగతీస్తుంది, బాధ కలిగిస్తుంది. దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీద దృష్టి సారించు. అది నిన్ను అన్నిటి నుంచి విముక్తుడిని చేస్తుంది. ఓకే, మరొక్కసారి చెప్పుకుందామా? నీవు కాని దాని గురించి ఆలోచించకు, అది నిన్ను కృంగతీస్తుంది, బాధ కలిగిస్తుంది. దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీద దృష్టి సారించు. అది నిన్ను అన్నింటి నుంచి విముక్తుడిని చేస్తుంది. ఇది ఈరోజుటి మన ధ్యాన సూక్తి. దీని గురించి మనం కొంత తెలుసుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారు పత్రి గారు? నీవు కాని దాని గురించి ఆలోచించకు అంటే ఏంటి అంటే, మన రోజువారీ జీవితంలో మనం ఎక్కువగా ఏం ఆలోచిస్తాం అంటే, ఇన్నిటి గురించి ఆలోచిస్తుంటాం. మనని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, నన్ను వాళ్ళు ఇలా అన్నారు, అవమానము, విమర్శను ఏదో ఒకటి మనల్ని చేసింటారు. మరి నాకెందుకు ఇలాంటి సమస్య వచ్చింది, మరి ఇప్పుడే ఇలా ఉంటే నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? మన ఇంట్లో రోజువారీ జీవితంలో ఇవంటి గురించి ఆలోచిస్తాం కదా. ఏదో ఒక కొడుకో, కోడలో, లేదా భర్తను, లేదా భార్యను, అత్తనో, మామనో, ఎవరో ఒకరు ఏదో ఒక మాట దేనికో ఒకదానికి సహజం. మాట్లాడడం అనేది సహజం. ఆ మాట్లాడిన దాని గురించి మనం ఎలా ఆలోచిస్తాము? నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో, ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు, నా జీవితం ఎలా ఉంటుందో ఏమో, నాకే ఎందుకు ఇంత బాధ అని ఇలా రకరకాలుగా మనం బాధపడుతుంటాం, ఆలోచిస్తుంటాం. అవునా కాదా? మరి ఇవన్నీ మనకు సంబంధం ఉన్నట్టు అనిపించేవేవి మన నిత్య జీవితంలో మనం శరీరంగానే జీవిస్తాం కదా. ఎంతసేపు మనం ఆత్మలం అనుకుంటామా? నేను శరీరం అన్నట్లాగే మనం శరీరంతో ఉన్నాం కాబట్టి శరీరం గురించి ఆలోచిస్తాం. కానీ ఇవన్నీ మనకు సంబంధించని విషయాలు. అంత దూరం సేపు ఆలోచిస్తామా మనము? ఎందుకు నన్ను ఇలా అన్నారు అనే ఒక దాని గురించే ఆలోచిస్తాం, అంతే కదా. చూడండి, దీనికి ఒక హీరో ఉన్నాడు. హీరో ఏం చేస్తాడు? సినిమాలో నటిస్తాడు. అంటే అక్కడ ఆ సినిమాలో ఆ హీరో పేదవాడన్నా కావచ్చు, లేదా ఒక హీరో అయినా దేనికో ఒకదానికి బాధపడుతున్నవాడైనా అవ్వచ్చు, లేదా విలన్ అయినా కావచ్చు. ఏదో ఒక పాత్ర నటిస్తున్నాడు సినిమాలో. మరి సినిమా అయిపోయిన తర్వాత నిజంగా ఆ పాత్ర ఆయనదేనా? సినిమాలో నటిస్తున్నాడు, సినిమా అయిపోయింది, తర్వాత కూడా అదే పాత్రలో ఉన్నట్లా అని మనం ఒకసారి ఆలోచిస్తే కాదు కదా. ఆ సినిమా నటించినప్పుడు మాత్రమే అతని పేరు, అతడు ఏదైతే పాత్ర పోషిస్తున్నాడో ఆ పాత్ర, తండ్రి పాత్రను, లేదా కొడుకు పాత్రను, లేదా ఒక విలన్ పాత్రను, ఏదో ఒకటి మన నిత్య జీవితంలో మనం ఎలా మన యొక్క జీవితం జీవిస్తున్నామో వాళ్ళు కూడా అలా
నటిస్తున్నాను. అది ఆ పాత్ర నిజమేనా అంటే సినిమా అయిపోయిన తర్వాత కాదు అని మనం ఎలా చెప్తున్నామో అది నటనే అని అంటున్నామా లేదా? అలాగే మన జీవితంలో కూడా ఈ శరీరము మనము కాము. మన మనస్సు మనది కాదు. మనకొచ్చినటువంటి భావాలు కూడా మనవి కావు. మనకొచ్చినటువంటి బాధలు కూడా మనవి కావు. ఇవన్నీ మనకు వచ్చినటువంటి పాత్రలు మాత్రమే. ఒక సినిమాలో హీరో, విలన్, హీరోయిన్ ఎవరి పాత్రలు ఎలా అయితే ధరిస్తున్నారో మన జీవితంలో మనం కూడా ఈ యొక్క భావాలు, బాధలు, ఈ మనస్సు ఇవన్నీ మనవేవి కాదు. ఇవి పాత్రలు మాత్రమే. కానీ మనమేం చేస్తున్నాం అంటే మనం ఏదైతే జీవిస్తున్నామో ఆ జీవితంలో మనం పూర్తిగా కలిసిపోతున్నాం. ఇదే మనం అనుకుంటున్నాం. ఇదే నిజం అనుకుంటున్నాం. ఈ జన్మలో నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా కుటుంబం, నేను శాశ్వతం ఇక్కడే ఉండిపోతా అనే భావనతో ఉంటున్నాం. అందుకే మన జీవితంలో ఎవరికి ఏది జరిగినా భయపడుతున్నాం, ఆందోళన పడుతున్నాం, బాధపడుతున్నాం. అవునా కాదా? ఎవరికైనా జ్వరం వచ్చినా, పన్ను నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఏదైనా ఎంతో తల్లడిల్లిపోతున్నాం. అనేక రకాలుగా బాధలకు గురి అవుతున్నాం. ఆ గురి కావడం వల్లే మన మనసు మనల్ని కృంగతీస్తుంది. ఎందుకు? నీవు కాని దానితో నీవు ఒక గుర్తింపును కలుపుతున్నావు కాబట్టి నువ్వు కాని దాంతో నువ్వు గుర్తింపు ఎప్పుడైతే అడుగుతున్నావో అప్పుడు ఏమవుతుంది? నీకు అదే కరెక్ట్ అనుకుంటావు. ఆ తాత్కాలికమైన దాన్నే నీవు శాశ్వతం అని భావిస్తున్నావు. ఒక తల్లి పాత్ర పోషిస్తున్నావు నువ్వు. అది తాత్కాలికం. అది తెలుసు నీకు. నువ్వేమి శాశ్వతంగా ఉండవు. కానీ అదే నిజం అనుకుంటున్నావు. మారిపోయే దానిని నువ్వు నిజం అనుకుంటున్నావు. చూడండి, ఇప్పుడు ఈ శరీరం ఉంది. ఈ శరీరం రోజు మారుతూనే ఉందా లేదా? మనం పుట్టిన క్షణం నుంచి మార్పు రావడం సహజం. పుట్టిన వెంటనే పిల్లలు పిల్లలు అంటే పుట్టిన భూమిపై తీసుకున్నటువంటి ఆ మనిషి శరీరము ఎంత తెల్లగా, బొద్దుగా, ఇన్ని పౌండ్స్ ఎంత ఉన్నారు అంట. అదే ఒక 3 డేస్ తర్వాత చూస్తే అంత తగ్గిపోయి ఉంటారు. అలా అలా చెప్పుకుంటూ పోతే మనం ఎన్నైనా చెప్పొచ్చు. అంటే పుట్టిన క్షణం నుంచి ఈ శరీరం మారుతూనే ఉంటుంది. మనం ఎన్నో సార్లు చెప్పుకుంటున్నాం. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. అవునా? ఈ శరీరము మారుతుంది. మనసుంది. ఈ మనసుందే ఒక్కొక్క క్షణానికి ఒక్కొక్క విధంగా మారుతూనే ఉంటుంది. ఇప్పుడున్న ఆలోచన ఇంకొక క్షణం తర్వాత ఉండదు. అవునా కాదా? అందుకే మనసు మనం కాదు, భావాలు. మనలో అనేక రకమైన భావాలు వస్తుంటాయి. వచ్చినవి అట్లాగే ఉంటాయా? పోతుంటాయి. ఎందుకు? అది శాశ్వతం కాదు. మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది? నువ్వు అనుకుంటున్నావు నేను 4 గంటలు ధ్యానం చెయ్యాలని. మళ్ళీ క్షణంలోనే ఏమనిపిస్తుంది? అమ్మో, నేను అంతసేపు కూర్చోగలుగుతానా? వెంటనే ఆ భావం మారిపోతుంది. అంటే ఇక్కడ ఇవన్నీ మారిపోతుంటే మనం ఏం చేస్తున్నాం? వాటితో మనం కలిసిపోతే మన జీవితమే స్థిరంగా ఉండదు. అస్థిరంగా మారిపోతుంది. చంచలమైపోతుంది. ఎందుకంటే మారిపోయే దాన్ని నీవు ఎప్పుడైతే పట్టుకుంటావో నిశ్చలంగా ఉండలేవు. అంతే కదా? మారిపోయేదాన్ని పట్టుకుంటే మనం నిశ్చలంగా ఉండగలుగుతామా? మన మనసు ఎన్నో ఆందోళనలకు గురి అవుతుంది. అవునా కాదా? కాబట్టి అందుకే ఒక చిన్న మాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం.
ఆ చిన్న మాటను మనం ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటామో అదే మనల్ని బాధ పెడుతుంది. ఎవరైనా ఏదైనా అన్న మాటను పట్టేసుకుంటే మన మనసు ఎంతో బాధకు గురి అవుతుంది. మరి చిన్న సమస్య కూడా పెద్దగా అనిపిస్తుంది. చిన్న నష్టానికి కూడా మనల్ని మన మనసు కృంగతీస్తుంది. ఎప్పుడు ఏదైతే నీవు కాని దానిని పట్టుకుంటున్నావో, ఆ గుర్తింపును కోరుతున్నావో, అప్పుడు నీకు బాధ కలుగుతుంది. మరి అసలు సమస్య ఎందుకు ఇలా అవుతుంది అని మనం ఆలోచిస్తే, నీ అసలు స్వరూపం నీకు తెలియటం లేదు. నీవెవరో నీకు తెలియటం లేదు. నీవెవరు, నీ అసలు స్వరూపం ఏంటి అనేది నీవు తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. మరి నీ అసలు స్వరూపం అంటే ఏంటి? ఇది శరీరము కాదు, మనసు కాదు, ఈ ఆలోచనలు కాదు. అయితే అది ఏమిటి? మనసు కాదు, శరీరం కాదు, ఆలోచనలు కాదు అంటున్నావు. మరి ఏంటిది అంటే, నువ్వు చూసే సాక్షివి. నువ్వు అనుభవించేవాడివి కాదు. అర్థమవుతుంది కదా? నీవు అనుభవించేవాడివి కాదు, అనుభవాలను గమనించేవాడి. ఇది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. చూడండి, ఉదాహరణకు నీకు కోపం వచ్చింది అనుకుందాం. మరి అప్పుడు ఏమంటావు నువ్వు? నాకు కోపం వచ్చింది అంటావు. అంటాము కదా? ఎవరైనా ఏదైనా మనని అన్నారనుకోండి, అప్పుడు ఏమంటాం వెంటనే? నువ్వు ఇట్లా వేసి నాకు కోపం వస్తుంది చూడు అంటావు కదా? అంటే ఇక్కడ కోపం అనేదాన్ని ఒకదాన్ని నీవు గమనిస్తున్నావు, గుర్తిస్తున్నావు. అవునా కాదు? అంటే గమనిస్తున్నది ఎవరు? గమనించేది నీవు కావు, నీవు ఇంకొకటి. అది ఆ గమనించేదే నీ అసలు స్వరూపం. నీకు కోపం వచ్చింది అని గమనించేది ఎవరు అంటే నీ అసలు స్వరూపం. ఆ అసలు స్వరూపమైన శాంతమైన మారనిది, శాంతమైంది మారనిది, నిశ్చలమైనటువంటి సాక్షి చైతన్యం. కాబట్టి ఆ సాక్షి చైతన్యం మీద నీవు దృష్టి పెట్టాలి. ఎందుకు అంటే ఆ సాక్షి చైతన్యం మాత్రమే మారదు. ఆ సాక్షి చైతన్యం మాత్రమే శాశ్వతం. సాక్షి చైతన్యం మాత్రమే నిజం. అదే నువ్వు గుర్తించాల్సింది. మిగతావన్నీ వస్తాయి, పోతాయి, ఏవి శాశ్వతంగా ఉండదు. చూడండి, ఒక నది ఉంది. ఆ నదిలో నీళ్ళు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయా లేదా? ఎప్పటికప్పుడు పారుతూనే ఉంటాయి, మారుతూనే ఉంటాయి నీళ్లు. కానీ ఆ నది ఉన్న స్థలం మారుతుందా? ఎప్పటికీ మారదు. నది ఉన్న చోటే ఉంటుంది. నీళ్లు వస్తాయి, పోతాయి. అలాగే మన ఆలోచనలు, మనకొచ్చే ఆలోచనలు కూడా వస్తాయి, పోతాయి. మనకొచ్చేటటువంటి భావాలు కూడా వస్తాయి, పోతాయి. మన పరిస్థితులన్నీ మారిపోతాయి. కానీ నీవు మాత్రం సాక్షివి. ఎప్పుడు ఒకేటేలా ఉంటావు. అంతే కదా? ఏమైనా అయ్యిందనుకోండి, నాకు అయ్యింది అని చెప్తున్నా, ఈ శరీరానికి అయ్యింది అని చెప్తున్నా. శరీరానికి అయ్యిందని చెప్పేది ఎవరు అంటే నీ లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ స్వరూపం. అదే నిన్ను ఐడెంటిఫై చేస్తుంది. నువ్వు శరీరాన్ని గుర్తిస్తున్నావు, కానీ నీ లోపల ఉన్న ఆత్మను నీవు గుర్తించడం లేదు. దాన్ని నీవు కనుక్కోవాలి. దానికోసమే కదా మనం ఇప్పుడంతా ధ్యానం చేసేది. మనలో ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని దర్శించడానికే, తెలుసుకోవడానికే మనం ఈ సాధనా మార్గంలోకి వచ్చాం. అందుకే ప్రతిరోజు మనం
ఆ సాధనని బాగా అలవాటు చేసుకోవాలి. ఆ గమనించడం మనం ప్రారంభం చెయ్యాలి. ఏ భావం నీలో కలిగినా ఆ భావాన్ని నీవేమనుకోవాలి, ఇది కోపం వస్తే కోపము, బాధ వస్తే బాధ, భయం వస్తే భయం. కానీ ఆ కోపాన్ని నేనే కోపం అనుకోకు, బాధను నేనే బాధ అనుకోకు, భయాన్ని నేనే భయం అని అనుకోకు. నీకు ఆ కోపం వచ్చినా, బాధ కలిగినా, భయం కలిగినా నీకు నువ్వు ప్రశ్నించు. ఏమని ప్రశ్నించు? ఇది ఎవరికి వస్తుంది? ఈ కోపం అనేది ఎవరికి వస్తుంది? అంటే నాకు వస్తుంది. మరి నేనెవరు? ఎప్పుడైతే నువ్వు ఇలా ప్రశ్నిస్తావో అప్పుడే నీ మనసు ఆగిపోతుంది. ఆగిపోయి ఏం చేస్తుంది? ఆ కోపం వచ్చిన మనసు శాంతి రావడం మొదలుపెడుతుంది. మీకు ఇంతకుముందు ఒక క్లాస్‌లో చెప్పాను. మన ఇంట్లోకి ఒక తెలియని వ్యక్తి ఎవరైనా వస్తారనుకోండి, ఎవరినివ్వని మనం గద్దిచ్చి అడిగామనుకోండి, వాడు వెంటనే అక్కడ ఆగిపోతాడా లేదా? సెకండ్‌లో ఆగిపోతాడు. మన ఇంట్లోకొస్తాడా వాడు? సచ్చినా రాడు. మనం ప్రశ్నిస్తున్నాం వాన్ని. అలాగే మన మనసులోకి వచ్చిన ఆలోచనను కూడా మనం ప్రశ్నించాలి. బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుంది? ఇప్పుడేం నష్టమైంది? ఎందుకు బాధపడుతున్నావు? భయమైంది. ఎందుకు భయపడుతున్నావు? దేనికోసం భయపడుతున్నావు? ఇలా మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తామో ఆ బాధ కానీ, భయం కానీ, కష్టం కానీ, కోపం కానీ అక్కడ ఆగిపోతుంది. ఆగిపోయి మెల్లిగా శాంతి రావడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ నిశ్శబ్దాన్ని నీవు గమనించు. ఏ ఆలోచన వచ్చినా నువ్వు దాంట్లోకి వెళ్ళిపోకు, దూసుకుపోకు. దాన్ని అడ్డుకో. అడ్డుకో అంటే ఇప్పుడు చెప్పానే ఇందాక, ప్రశ్నించు. అంటే అక్కడ నీకొచ్చినటువంటి ఆలోచన నీవు గమనించు. ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వల్ల నాకేమైనా లాభమా? దీని గురించి నేను ఆలోచించడం వల్ల నాకేమైనా నష్టమా? లాభమా? నాకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదా? నాకు అంటే నా జీవితాన్ని. ఎప్పుడైతే నువ్వు ఇలా ప్రశ్నిస్తుంటావో నెమ్మదిగా అవి కరిగిపోతుంటాయి. ఆ వచ్చిన ప్రశ్నలు, బాధ ఏదైనా సరే. నీకొక ఆలోచన వచ్చిందంటే దాన్ని ప్రశ్నిస్తే అది అక్కడ ఆగిపోతుంది. ఇదే ఆ విముక్తి పొందడానికి నీకు అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకొచ్చిన సమస్యలు ఆ బయట సమస్యలు పోవడం కాదు. మన లోపల ఉన్నటువంటి ఆ బంధం ఏదైతే ఉందో అది పోవడానికి మనం చూసుకోవాలి. అంటే ఉంటావు, నువ్వు ఆ బంధంలోనే ఉంటావు. నీకేదైతే భార్య బంధం ఉందో, భర్త బంధం ఉందో, తండ్రి, కొడుకు, తల్లి ఇలా ఏ బంధాన్నైతే నీవు నటిస్తున్నావో ఆ బంధం ఉంటుంది. కానీ తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి మనం చెప్పుకుంటాం చూడు. అలా నీ యొక్క బంధం ఉంటుంది. అప్పుడేమవుతుంది? నీకు సమస్య వచ్చినా నీ జీవితంలో నువ్వు శాంతిగా ఉంటావు. నిన్నెవరైనా నిందించినా తొనకవు, బెనకవు. నీకేదైనా నష్టం వచ్చినా కదలవు, స్థిరంగా ఉంటావు. ఎందుకు? ఈ సమస్య నాకు ఇలా ఉండిపోదు. ఇది కూడా జరిగిపోతుంది. ఎందుకు? ఇది శరీరము కాదు, మనసు కాదు. కాబట్టి ఇక్కడ నువ్వు ఒక సాక్షిలా గమనించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు సాక్షిలా గమనించడం మొదలు పెడతావో నీకు అక్కడ బాధ లేదు, భయము లేదు, ఆందోళన లేదు. ఏవి చోటు చేసుకో. అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. చూడండి, ఇప్పుడు ఆకాశం ఉంది. ఆకాశంలో ఏముంటాయి? మేఘాలు వస్తాయి. అవునా? వస్తాయి, పోతాయి. వర్షము వస్తుంది, పోతుంది. తుఫాను వస్తుంది, పోతుంది. అన్నీ వచ్చిపోయేటివే. ఏంటి? వర్షము కానీ, మేఘాలు కానీ, తుఫాను కానీ. ఆకాశం మారుతుందా? ఆకాశం ఎట్లా ఉందో
అలాగే ఉంది కదా, ఏమి మారు. అలాగే నీవు కూడా నీకొచ్చినటువంటి ఆలోచనలు ఎలా ఏమర్థం చేసుకోవాలి నువ్వు ఇక్కడ? మేఘాల లాంటివి. ఆకాశంలో మేఘాలు ఎలా వచ్చిపోతున్నాయో నీకొచ్చినటువంటి ఆలోచనలు కూడా అలాగే వస్తాయి, పోతాయి. నీకొచ్చినటువంటి భావాలు ఏమైతే ఉన్నాయో అవి వర్షం. వర్షం వస్తుంది, పోతుంది కదా. నీకొచ్చిన భావం కూడా అదే. మరి మనకొచ్చిన సమస్యలున్నాయే, సమస్యలు రోజు వస్తాయా? రావు కదా. తుఫాన్ రోజు వస్తుందా? ఎప్పుడో ఒకసారి వస్తుంది. మన జీవితంలో కూడా సమస్యలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. నీలో ఆలోచనలు వచ్చినా, భావాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఏవి వచ్చినా నీవు నిశ్చలమైనటువంటి ఆ చైతన్యానివి అలాగే ఉంటాయి. ఇవన్నీ మారిపోతుంటే, వస్తుంటే పోతుంటే నీ శరీరానికి, కానీ నీలో ఉన్న ఆత్మ ఉందే, ఆ ఆత్మ చక్కగా అలాగే ఉండిపోతుంది. ఇది నీవు గమనించాల్సినటువంటి సత్యం. అందుకే ఇక్కడ సమస్యల వల్ల కాదు, నీవు కాని దానిని నీవు అనుకుంటున్నావు చూడు, అక్కడే సమస్య. నీవు వెతుకుతున్న శాంతి నీలోనే ఉంది, అక్కడే నీ దగ్గరే ఉంది. నీవు కోరుకున్న ఆనందం కూడా నీలోనే ఉంది. నీవు ఆశిస్తున్న విముక్తి కూడా నీ లోపలే ఉంది. కానీ ఇవన్నిటి గురించి ఆలోచించకుండా నీవేం చేస్తున్నావు? నీవు కానిదేదైతే ఉన్నావో దానిపైన నీవు దృష్టి పెడుతున్నావు. అదే బంధం. అలా కాకుండా నీ అసలు స్వరూపం పైన నువ్వు దృష్టి పెట్టావనుకోండి, ఏమవుతుంది? నీకు విముక్తి ఆటోమేటిక్గా లభిస్తుంది. ఆ విముక్తిని సంపాదించాలంటే ఏం చేయాలి? నీవు పత్రి గారిచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యాలి. నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, నేను శరీరమో కాదు, నేను మనసు కాదు, నేను సాక్షిని అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో అప్పుడే నీకు శాంతి మొదలవుతుంది. కొన్ని రోజులు నీవు ఆ మార్పును నువ్వు చూస్తావు, గమనిస్తావు. మరి అదంతా గమనించాం కాబట్టి మనం రోజు ఈ ధ్యానాన్ని చేస్తున్నాం, అవునా కాదా? ఇది సాధారణ జ్ఞానం కాదు, ఈ ఆత్మజ్ఞానం అనేది మన యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేటటువంటి జ్ఞానం. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ దృష్టి బయట నుంచి లోపలికి తిరిగినప్పుడు మాత్రమే నీకు నిజమైనటువంటి విముక్తి లభిస్తుంది. అక్కడే ప్రారంభమవుతుంది. ఎప్పుడు? ఈ బయటికి చూసే 2 కళ్ళను ఏం చేయాలి? కళ్ళు మూసి నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయాలి. అప్పుడే నీకు విముక్తి రావడం ప్రారంభం అవుతుంది. ఇది రోజు ప్రాక్టీస్ చేయాలి, ఒక్క రోజులో వచ్చేది కాదు. అందుకే మన పత్రి గారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం ప్రతిరోజు చేద్దాం. మన అసలు స్వరూపాన్ని మనం చేరుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.